చేస్తున్నారన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ 10వ వార్డులో ఆత్మీయ పలకరింపుతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పుట్టినరోజు సైతం ప్రజల మధ్యనే జరుపుకున్నారు. ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పెన్షన్ దారులు. నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణం 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు పుట్టినరోజు సైతం ప్రజల మధ్యనే పర్యటిస్తున్న ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గుడివాడలో విడో పెన్షన్స్ కొత్తగా వచ్చినాయి. 13 పైగా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 43 పెన్షన్లు మళ్ళీ యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం అనడానికి ఇది ప్రధానమైన నిదర్శనం. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు పరిస్థితి చూసుకుంటే భర్త చనిపోతే భర్తకు వచ్చే పెన్షన్ ఇటు మారాలి అంటే విడో పెన్షన్కి మారాలి అంటే పెద్ద ప్రాసెస్. అసలే బాధలో ఉండి అంటే భర్త చనిపోయిన బాధలో ఉండి ఈ ఎక్స్ట్రా హ్యాజిల్స్ అన్నీ బోల్డ్ అని ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళకి అప్పుడు దాకా వచ్చే పెన్షన్ మిస్ అయితే సడన్గా ఏమైపోద్ది, అసలే భర్త కూడా పోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి వెంటనే కొత్త పెన్షన్ యాడ్ చేయించే పథకానికి శ్రీకారం చుట్టారు. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఈ పెన్షన్ తీసుకునే ఎవరైనా కానీ ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి సడన్గా పెన్షన్ మిస్ అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఇంత గొప్ప ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజల గురించి ఆలోచించి చేసే మంచి పనులు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనం చూసుకుంటే ఎలాంటి పరిస్థితులైనా కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ప్రజల్ని. మన ప్రభుత్వం ఏర్పడింది దీనికోసమే, ప్రజల కష్టాలను పట్టించుకుంటాం అనే దాంట్లో. ఎందుకంటే ప్యాలెస్లో కూర్చొని గబగబా చట్టాలు చేయటం కాదు, ప్రజల మధ్యలో ఉండి మన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళతోటి మెలిగి వాళ్ళ జీవితాలు మెరుగుపడేట్టుగా చేయటం ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దాని ప్రకారమే మేమందరం కూడా మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా అదే రకంగా నడుచుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముందు ఎప్పుడు ప్రజలు ఇంపార్టెంట్ అని సెలబ్రేషన్స్ కూడా వేరే కాదు, ఏదైనా ప్రజలు ఏర్పాటు చేసుకునే వాళ్ళతోటి వాళ్ళ అభిమానం కొద్దీ వార్డులు ఇలా అంటే ఆల్మోస్ట్ ఖాళీ లేకుండా పెట్టారు. కానీ వాళ్ళని కలుసుకునే అవకాశం మరొకసారి తగులుతుంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి వార్డుకి వెళ్దామని చెప్పి నేను కూడా డిసైడ్ అయిపోయి కూర్చున్నాను. బట్ ఏదైనా కానీ బాధ్యత ముఖ్యం. సో తప్పకుండా ప్రజలతోటి మమేకమే మేము ప్రజాపాలన సాగిస్తాం. థ్యాంక్ యూ. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ
పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.